నవీన్ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పదే పదే అవకతవకలు జరిగాయంటూ వైసీపీ నేతలు ఆరోపించడం, ఒకవైపున వారి పార్టీ అధినేత కూడా ఆరోపిస్తూ ఉన్న నేపథ్యంలో వారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి, మేము కూడా జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేస్తాం, తిరిగి ఎన్నికలకు వెళ్దాం, కేంద్ర బలగాలతోని అక్కడ మోహరించి ఎన్నికలకు సంబంధించి వెళ్దామంటూ బీటెక్ రవి, టీడీపీ సీనియర్ లీడర్ బీటెక్ రవి సవాల్ చేశారు వైసీపీని. అలాగే మీరు ఎలాగో అసెంబ్లీకి వెళ్ళరు కాబట్టి పులివెందుల సమస్యలకు సంబంధించి ఎప్పుడు కూడా అసెంబ్లీలో ప్రస్తావించేందుకు అసెంబ్లీకే వెళ్ళట్లేదు కాబట్టి ఇక ఎమ్మెల్యే పదవి కూడా ఎందుకు, రాజీనామా చేయండి అంటూ వారు సవాల్ చేశారు. అలాగే ఎన్నికల విషయంలో కూడా చాలా అంశాలకు సంబంధించి మాట్లాడుతూ వచ్చారు. అసలు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు అనేది వెళ్ళడం వెనక కారణమే ప్రజల్లో వైసీపీ పట్ల ఎటువంటి వ్యతిరేకత ఉంది అనేది తెలియజేయడం కోసం, ఎన్నికలు జరిగితే వైసీపీ పరిస్థితి ఏంది అనేది తెలియజేయడం కోసమే కదా వెళ్ళింది. ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే దమ్ముంటే రాజీనామా చేయండి, ఎన్నికలకు రండి, అప్పుడు తెలుస్తుంది ప్రజల్లో బలం ఎంత ఉంది, పులివెందుల ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉందనేది ఇప్పటికే తెలిసింది కదా జెడ్పీటీసీ ఎన్నికల్లో. ఇక ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తే తెలుస్తుందనేది టీడీపీ నేతలు చెప్తున్న మాట. అలాగే పులివెందుల సమస్యల గురించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కనీసం అసెంబ్లీకి వెళ్ళి ప్రస్తావించడం లేదు, అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఎందుకు ఎమ్మెల్యే పదవి అనేది వారు చెప్తున్న మాట. అలాగే ప్యాలెస్కే పరిమితం అవుతున్నారు, కేవలం రాజకీయాల కోసం మాత్రమే, ఎవరైనా చనిపోతే పరామర్శించడం కోసం లేదా ఏదైనా సందర్భం ఉంటే తప్ప, లేకపోతే గతంలో ఆయన విమర్శలు చేస్తూ ఉండేవారు వైసీపీ అధినేత, ఇతర పార్టీలకు సంబంధించిన నేతల గురించి రాజకీయంగా మాత్రం వస్తున్నారు రాష్ట్రానికి, ఇతర కొన్ని సందర్భాల్లో మాత్రమే వస్తున్నారు, లేదంటే హైదరాబాద్కి పరిమితం అవుతున్నారంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ మొన్నటి వరకు, ఆ తర్వాత ఇప్పుడు యలహంక ప్యాలెస్కి మకాం మార్చారు. ఇక అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు తప్ప రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకుండా ఉంటున్నారు. కేవలం కొన్ని కార్యక్రమాలకు మాత్రమే వస్తున్నారు, కొన్ని కార్యక్రమాలు వారి పార్టీ నేతలకు పిలుపునిస్తున్నారు. ఇటీవల జరిగిన 15 ఆగస్టు వేడుకలకు సంబంధించి కూడా హాజరు కాకపోవడం అనేది అందరూ చూశారు. ఆ రోజున కూడా అందరూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఎందుకంటే ఎవరైనా సరే ఒక జాతీయ పండుగ, అందరం జరుపుకునే పండుగ, చాలా సంతోషంగా ప్రతి ఒక్కరూ కలిసి జరుపుకునే పండుగకు సంబంధించి కూడా ఆ రోజున హాజరవ్వకుండా కేవలం ప్యాలెస్కి మాత్రమే పరిమితమై వారి పార్టీకి సంబంధించిన నేతలకు ఆ బాధ్యతనిచ్చారు తప్ప వారు మాత్రం బయటకు వచ్చి కనీసం జెండా వందనం కార్యక్రమం కూడా చేయలేదు. ఇవన్నీ గమనించారు ప్రజలు, ఇప్పుడు గమనిస్తూనే ఉన్నారు ఏ రకంగా రాజకీయం చేస్తున్నారు, ఏం జరుగుతోంది అనేది. సో అందుకనే సవాళ్ళు ప్రతి సవాళ్ళతోని నడుస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. మరి వైసీపీ ఎలా తీసుకుంటుందో చూడాలి. రాబోయే అసెంబ్లీ సమావేశాలకైనా మరి హాజరవుతారా లేదా, అసలు వారి స్టాండ్ ఎలా ఉంది, అనేక విషయాలు ఉన్నాయి. అలాగే ఇటీవల వివేక హత్య కేసుకు సంబంధించి కూడా విచారణ జరుగుతున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవడమే కాదు, ఖచ్చితంగా అవినాష్ రెడ్డితో పాటు ఆ తర్వాత వ్యక్తులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. చాలా విషయాలు ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడుతూ డిబేట్లో పాల్గొంటున్నారు సప్తగిరి ప్రసాద్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే ఎస్కే బాజీ గారు, కాంగ్రెస్ అధికార